సో రీజనరేషన్ ప్లెనరీ మీన్స్ వాట్? ఈ ఒక మెథడ్ ఏంటి తెలుసా? స్మాల్ కట్ బ్రోకెన్ పార్ట్స్ ఆఫ్ ఆర్గానిజం బాడీ గ్రో రీజనరేట్ ఇంటూ సపరేట్ ఇంగ్రీడియంట్స్. దాన్ని మనం స్మాల్ కట్గా బ్రోకెన్ పార్ట్స్తో ఎన్ని విధాలు కట్ చేసినా అది మళ్ళీ ఎబిలిటీగా రీజనరేట్ అయ్యి ఒక సపరేట్ ఇండివిజువల్స్ అది క్రియేట్ చేసుకోగలదు. ప్లెనరీ కెన్ బి కట్ ఇంటూ మెనీ నెంబర్ ఆఫ్ పీసెస్. దాన్ని మనం ఎన్ని నెంబర్ ఆఫ్ పీసెస్తో ఏందని మనం కట్ చేసుకోగలం. ఎన్ని నెంబర్ ఆఫ్ పీసెస్తో కట్ చేసినా దాని ఒక ఎన్ని పీసెస్ అయితే మిగులుతాయో అన్ని పీసెస్తో మళ్ళీ అది ఒక కొత్త కంప్లీట్ ఆర్గానిజం, అంటే పూర్తిగా కంప్లీట్ ఆర్గానిజం అనేది మళ్ళీ అది డెవలప్ అవుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న అమేబా, బైనరీ ఫేజం, ప్లాస్మిడ్, మల్టీఫేజం, వాటి డయాగ్రామ్స్ ఎలా ఉంటాయి. చూస్తామో ఒక పీస్తో ఎన్నైనా సృష్టించుకోవచ్చు. గ్రోత్ ఆఫ్ మౌల్డ్ ఆన్ ది స్లైస్ ఆఫ్ ఎ బ్రెడ్. సో గ్రోత్ ఆఫ్ మౌల్డ్ అంటే ఏంటి? ఒక ఆకుపచ్చని బూజు. ఈ ఆకుపచ్చని బూజు బ్రెడ్లో, ఒక బ్రెడ్ పీస్లో పెరుగుతూ ఉంటుంది. అది ఎలా పెరుగుతుంది అనేది మనం అబ్జర్వ్ చేసి చెప్పాలి. దానికి కావాలి అది ఎక్స్పెరిమెంట్. దీనికి ఎయిమ్, ఫస్ట్ మన ఎయిమ్ అంటే టార్గెట్ ఏంటి? టు అబ్జర్వ్. సో ఈ అబ్జర్వ్మెంట్ ప్రూవ్ అవ్వాలంటే మనకి ఏంటంటే ఉండాలి? బ్రెడ్ ఉండాలి, ఫ్రిడ్జ్ ఉండాలి, అంటే కూల్ ప్లేస్లో పెట్టారు కదా తేమ కలిగించేది. బ్రెడ్ ఉండాలి, ఫ్రిడ్జ్ ఉండాలి, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అంటే బోతబ్దాలు అంటారు కదా అది ఉండాలి, దాని తర్వాత మైక్రోస్కోప్ ఉండాలి. ఈ 4 ఉంటే ఈ అపర్టస్ రిక్వైర్ అయితే మన టార్గెట్ అనేది మనకి ప్రూవ్ అవుతుంది. సో ఫస్ట్ ప్రొసీడర్ ఈ 4 అపర్టస్ ఉన్న తర్వాత ఫస్ట్ మనం ఏం తీసుకోవాలి? ఒక స్లైస్ ఆఫ్ బ్రెడ్ పీస్ మనం తీసుకోవాలి, అంటే బ్రెడ్ ముక్కలు మనం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దాన్ని తడి చేయాలి, మేడ్ ఇట్ వెట్. తడి చేసిన తర్వాత దాన్ని ఒక కూల్ ప్లేస్లో, అంటే మాయిస్ట్ అంటే తేమ కలిగించి ఒక కూల్ ప్లేస్లో పెట్టాలి. ఎక్కడది? ఒక డార్క్ ప్లేస్లో దాన్ని మనం పెట్టాలి. డార్క్ ప్లేస్లో పెట్టిన తర్వాత అబ్జర్వ్ ది సర్ఫేస్ ఆఫ్ ది స్లైస్. బ్రెడ్ డార్క్ ప్లేస్లో పెట్టి కొన్ని డేస్ పోయిన తర్వాత, ఒక వారం పోయిన తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే విత్ ది హెల్ప్ ఆఫ్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అంటే బోతబ్దాలతో చూస్తే ఆ బ్రెడ్ ఒక పై పార్ట్లో లైట్గా ఒక వైట్ కలర్ మాస్ అనేది వస్తుంది. వైట్ కలర్ మాస్ అంటే సమ్ కైండ్ ఆఫ్ బూజ్ లాగా పడుతుంది. అబ్జర్వేషన్ మనం నెక్స్ట్ అబ్జర్వేషన్ చేయాలి. ఏ లేయర్ ఆఫ్ వైట్ మాస్ ఇస్ సీన్ ఆన్ ది స్లైస్. సో అలా ఉన్న తర్వాత ఒక వైట్ మాస్ అనేది స్లైస్ మీద ఉంటుంది. ఏరియా ఆఫ్ వైట్ మాస్ అనేది అలాగా ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. అంటే కొన్ని రోజులు గడిచే కొద్దీ ఈ వైట్ మాస్ అనేది బ్రెడ్ మీద ఉంటుంది కదా, అది అలా కొద్దిగా పెరిగిపోతూ ఉంటుంది. పెరిగిపోయిన తర్వాత అది బ్రెడ్లో ఒక థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్లో ఏర్పడుతుంది. ఈ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ ఏమంటారు? హైఫే అంటారు. దాన్ని ఏమంటారు? అదొక హైఫే అంటారు. సో అది ఏంటంటే అది బ్రెడ్ మీద మౌల్డ్ అంటే ఒక పాచి అంటే బూజు అది అలా పెరిగిపోతుంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క బ్రెడ్ మీద ఈ యొక్క బూజు పెరిగిపోతూ ఉంటుందో దాన్ని ఏమంటారు? రైజోపస్ అంటారు. అని మనం అంటారు. ఇది ఎక్స్పెరిమెంట్ గ్రోత్ ఆఫ్ మౌల్డ్ ఆన్ స్లైస్ ఆఫ్ ది బ్రెడ్. ఓకేనమ్మా? కంప్లీట్ ఫస్ట్ 3 మోడల్ పేపర్స్ మీరు ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ రోజు ఎట్టి పరిస్థితిలో 4 మోడల్ పేపర్స్ అయిపోవాలి. ఈరోజు ఏంటమ్మా 4 మోడల్ పేపర్స్ అయిపోయింది. ఈ ఫస్ట్ 4 మోడల్ పేపర్స్ ఇంటికి వెళ్ళి నైట్ ఇప్పుడు 3 మోడల్ పేపర్స్ అయిపోతాయి. ఇంటికి వెళ్తే ఒక మోడల్ పేపర్ చూస్తారు. 8కి వెళ్ళిపోతారు కాబట్టి చూసి 9 నుంచి 10 వరకు 11 వరకు ఒక మోడల్ పేపర్ చదివేయండి. అప్పటికి 4 మోడల్ పేపర్స్ అయిపోతాయి. ఈ 4 మోడల్ పేపర్స్ రేపు మార్నింగ్ 4 o'clock వెళ్ళండి. అందరూ మెసేజ్ చేయాలి, ప్రతి ఒక్కరు మెసేజ్ చేయాలి. ఎవరు మెసేజ్ చేయకుండా ఊరుకోండి. నాకు ఎవ్రీ మార్నింగ్ 4 o'clock మెసేజ్ చేయాలి. చేయకపోతే ఊరుకోండి. దాని ఒక కాన్సిక్వెన్స్ మీకు నేను నెక్స్ట్ చూపిస్తాను. సో ఎర్లీ మార్నింగ్ 4 నుంచి 7 or 6 ఈ 4 మోడల్ పేపర్స్ రీడింగ్ చేయాలి. ఈ 4 మోడల్ పేపర్స్ ఏవైతే చదివారో ఈ 4 మోడల్ పేపర్స్లో ఉన్న అన్ని మీరు బాగా చదువుకొని ఈ 4 to 7 దాన్ని రివిజన్ చేస్తారు. అప్పుడు మీకు 4 మోడల్ పేపర్స్ ఎలా అవుతాయి? పర్ఫెక్ట్ అయిపోతాయి. రైట్ ఆర్ నాట్? ఇది మీకు ఇక్కడ పర్ఫెక్ట్ అయిపోతుంది. ఇంకా మీ చేతిలో 4 మోడల్ పేపర్స్ ఉండట్టే అంటే ధైర్యం వస్తుంది ఇక్కడ మనకి. ఇప్పుడు తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి 8 అయితే 8, 9 అయితే 9 వాటర్ డొనేషన్. సో 8 నుంచి మధ్యాహ్నం 3 వరకు 8 నుంచి మధ్యాహ్నం 3 వరకు 1 to 4 మోడల్ పేపర్స్ చదివారు కదా, 4 to 6 మోడల్ పేపర్స్ చదవాలి. 5 to 10 చదివాలి. ఇంకా 10 అంటే ఇక్కడ మీరు చదవాలి మరి తప్పదు. ఈ 5 DU బుక్ ఇంకొద్దు. ఈ 5 to 10 మోడల్ పేపర్స్
3 కాకపోతే 4 వచ్చి గంటగా చదువుకుంటారు నెలలు, కానీ బాగా చదువుతూ ఉండాలి. ఇదే మీ షెడ్యూల్. అందరూ ఈ షెడ్యూలే ఫాలో అవ్వాలి. ప్రతి ఒక్కరు ఈ షెడ్యూల్ ఫాలో అవ్వాలి. మీరు చదువుగలరంటే మీ ఓపికరా, అది కూడా బెస్టే. ఈ రోజు నాకు ఇప్పుడు 3 మోడల్ పేపర్స్ కంప్లీట్ అమ్మా. 3 ఇక్కడ రాసుకుని చూడండి. 3 మోడల్ పేపర్స్ కంప్లీట్. జాగ్రత్తగా వినండి. ఇది నేను గ్రూప్లో కూడా పెడతాను. బయాలజీ 3 మోడల్ పేపర్స్ కంప్లీట్ అయిపోయాయి. 2 మోడల్ పేపర్స్ ఏంటమ్మా, 2 మోడల్ పేపర్స్. మీ ఇష్టం, మీరు 2 చదువు 1 చదువు, మీ ఇష్టం, మీ ఓపిక. అర్థమవుతుందా? 2 మోడల్ పేపర్స్ ఇంటికి వెళ్ళిందో చదువుతారు. 8 to యువర్ విష్. 10 వేస్తున్నాను, మీ ఇష్టం. 8 to 10 వరకు 2 మోడల్ పేపర్స్ చదువుతారు. సో ఎర్లీ మార్నింగ్ 4 to 8 అనుకోండి. ఎర్లీ మార్నింగ్ 4 to 8, 1 to 5 మోడల్ పేపర్స్ కంప్లీట్ రివిజన్ చేయాలి. ఇక్కడికి మనకి 5 మోడల్ పేపర్స్ అవుతాయి. ఫస్ట్ 5 మోడల్ పేపర్స్ మాత్రం పర్ఫెక్ట్గా చదవాలి. ఎంత పర్ఫెక్ట్ చదువుతారంటే అంత పర్ఫెక్ట్ చదవాలి. రేపు మనకి ఛాన్సెస్ చాలా ఉన్నాయి. 99% ఉన్నాయి. 1 మార్క్ నేను చూసుకుంటాను. రేపు ఈవినింగ్ 6 నుంచి కంటిన్యూస్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 6 నుంచి 9 వరకు 10 వరకు కంటిన్యూస్గా 1 మార్క్ చెప్తాను. రేపు 9 నుంచి 8 4 8 చదువుతుంది కదా, 1 గంట రెస్ట్ తీసుకోండి. 9 to 3 వరకు 9 to 3 వరకు 6 to 10 మోడల్ పేపర్. ఏంటి 6 to 10 మోడల్ పేపర్. మీ నలుగురికి ఏం తెలుసా, ఇది ఈ షెడ్యూల్. మీ నలుగురికి ఏంటి ఈ షెడ్యూల్ అయిపోయింది పర్ఫెక్ట్గా. అర్థమైందా? ఇలా చేస్తే మనకి 1 to 10 మోడల్ పేపర్స్ బయాలజీ అయిపోతాయి. రేపు 1 మార్క్స్ అయిపోతాయి. 50 మార్క్స్ మీ చేతులు ఉన్నట్టే. దీనికోసం ఇంకా 1 మార్క్ ఒక దగ్గర ఇంకా అంత మీ స్టైల్ అయిపోతుంది. వాల్యూమ్ ప్రకారం కూడా అయిపోతుంది. మీరు 3 మోడల్ పేపర్స్ చదివారంటే ఆల్మోస్ట్ చాలా కవర్ అయిపోతుంది. 30 మార్క్స్ దగ్గర వచ్చేస్తాయి. అర్థమవుతుందా? అదే మీ టార్గెట్. అర్థమే మళ్ళీ చెప్పనా. ఇప్పుడు పావని ఆ 1 to 6 మోడల్ పేపర్ వచ్చేసి పర్ఫెక్ట్ చదవండి. మీరు 1 to 10, మీరు మాత్రం ఓన్లీ 1 to 6. ఆ 1 to 6 ఎలా చదువుతారో రాస్తారు. ఇప్పుడు 3 మోడల్ పేపర్స్ చదవండి. ఈ 3 మోడల్ పేపర్స్ ఇంటికి వెళ్తే దాన్ని బాగా వెరిఫై చేయండి. ఇంటికి వెళ్తే ఒక మోడల్ పేపర్ యాడ్ చేసుకోండి. 4 మోడల్ పేపర్స్ అవుతాయి. ఆ 4 మోడల్ పేపర్స్ వదిలేసి రివిజన్ చేయండి 4 to 9 వరకు. తర్వాత 9 నుంచి 3 వరకు 5 6 మోడల్ పేపర్స్ చదవండి. చాలు. ఇంటికి మళ్ళీ ఇక్కడికి వచ్చి 3 నుంచి 4 వరకు ఏం చేస్తారు, రివిజన్ చేస్తారు. అన్ని మోడల్ పేపర్ డౌట్స్ రివిజన్ చేస్తారు. మీరు ఇప్పుడు ఇంటికి వెళ్తే 1 to 10 మోడల్ పేపర్స్ 1 to 6 మోడల్ పేపర్స్ మీరు చదువుతారు కదా. మీరు చదివిన తర్వాత ఏ క్వశ్చన్ అయితే మీకు రాదో, ఏ వర్డ్స్ అయితే మీకు రావో అవన్నీ అండర్లైన్ మార్క్ చేసి ఉన్నది నేను ఈవినింగ్ వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ క్వశ్చన్స్ అయితే మీకు డౌట్గా ఉన్నాయి, ఎస్ఐడి డౌట్ అని చెప్తాను. కంగారు పడుతుంది, నాకు గుర్తున్నాయి. ఇంకా రేపు వరకు టైం ఉంది కాబట్టి ఆలోచిస్తాను. సో ఏ క్వశ్చన్ రాకపోయినా, వర్డ్ రాకపోయినా, వర్డ్ తిరిగిపోయినా, అర్థం కాకపోయినా, సీక్వెన్స్ అర్థం కాకపోయినా, లాజిక్ అర్థం కాకపోయినా, వాట్ డౌట్స్ యూ హ్యావ్, ఏ డౌట్స్ మీకున్నా ప్రతి డౌట్ని మీరు ఏం చేస్తారంటే ఆ రౌండ్ అప్ చేసి మార్క్ చేసి క్లీన్ చేసి దాన్ని నా దగ్గర వచ్చాను. ఆ డౌట్ నేను రేపు మీరు వస్తారు కదా 3 నుంచి 4 వరకు చదువుకుని వెళ్ళిపోతాను. తర్వాత 4 నుంచి 5 వరకు డౌట్స్ క్లారిఫై చేస్తాను. 5 వరకు ఎగ్జామ్ పెడతాను కావలిస్తే. 1 గంట చేయాలి నాకు డౌట్స్. నీకు డౌట్ వచ్చింది అనుకో, ఆ డౌట్ ప్రతి ఒక్కరు వినాలి. మీకు వచ్చిన వినాలి. నీకు డౌట్ వచ్చింది అనుకో, ఆ డౌట్ మీరు అందరూ వినాలి. అది మనకు ప్లస్ అవుతుంది. డౌట్స్ రెక్టిఫై చేసి రెడీ చేసుకుని ఉండాలి. మీరు ఖచ్చితంగా వస్తాయి మీకు డౌట్స్. అదే మీకు వచ్చిన వరకు ఇలా చేస్తే, నేను చెప్పినట్టుగా మీరు చేస్తే కంపల్సరీ మీకు బయాలజీ 50 అవుతుంది. 50 వచ్చేస్తే పక్కా 100% డ్యామ్ షూర్ ఐఎమ్ అష్యూరింగ్. కాదు నేను నచ్చినట్టు చేస్తాను, నేను చదవను, నేను టైం వేస్ట్ చేసేస్తాను, నాకు అవ్వదు, నాకు ఏదో విధంగా టీవీ చూసుకుంటాను, సెల్ చూసుకుంటాను, వగేరా ఎవరైనా నీ పేరు నేను కాల్ చేస్తాను, ఏ పేరుంటే నాకు అలా ఇన్ఫర్మేషన్ నేను సీరియస్ చెప్తాను, మళ్ళీ నేను సోషల్ చదివించాను, మిమ్మల్ని వదిలేస్తాను, పట్టించుకోండి. అదే అర్థం చేసుకోండి. రేపు మార్నింగ్ ఈవినింగ్ మాత్రం 3 o'clock రావాలి షార్ట్. ఎర్లీ మార్నింగ్ లెగాలి, ఇలా చేస్తే వచ్చేస్తాను. రేపు రోజు శ్రమ అనుకోకుండా బయాలజీకి ఫుల్గా ఆర్డర్ చేసింది. కావాల్సిన సోషల్కి మీరు మధ్యాహ్నం పడుకొని సోషల్కి 7కి వచ్చినా పర్లేదు, 6కి 7కు రండి, బాగా పడుకొని బయాలజీకి రేపు ఒక్క రోజు చాలా తెలుసుకొని బాగా చదివింది. ఎంత బాగా చదువుతుంటే అంత బాగా చదివింది.
ఓకేనా? అర్థమైంది కదా వర్క్స్ ఎలా చదవాలో, రేపు 10 మోడల్ పేపర్స్ ఎలా కంప్లీట్ చేయాలో అంతే. ఇంకా డి ఉంటుంది మొత్తం ఇవి అందులో ఉంటాయి. ఒక 10 మోడల్ పేపర్స్ చేస్తారు కదా, నేను 7 to 9 ఒక మోడల్ పేపర్ ఇస్తాను. చిచి 5 to 7 వీళ్ళమ్మ 5 to 9 డౌట్స్ లేకపోతే 1 మార్క్స్ కంప్లీట్ చేస్తాను. ఓకేనా? మళ్ళీ 1 to 10 మోడల్ పేపర్సే ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చదువుతారు, వెళ్ళి మార్నింగ్ చదువుతారు, 1 మార్క్ చదువుతారు. 1 మార్క్ నేను చెప్పి అప్డేట్ అవుతుంది దానికి పెట్టాను రేపు ముహూర్తం. సో ఇంటికి చదువుతారు. ఇంకా బయట చేయకపోతే ఇది పర్ఫెక్ట్ షెడ్యూల్. ఇది మీరు 2 క్వశ్చన్స్ వేరుగా, 4s వేరుగా, 5s వేరుగా ఇంకా అలా చదవదు. సో అదే మీ వర్క్. సో దీన్ని బట్టి మీరు ఏం చేయాలి, ఇప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు 4 మోడల్ పేపర్స్, మీకు 5 మోడల్ పేపర్స్, మీకు 4 మోడల్ పేపర్స్ అయిపోతాయి.